చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఆ చిత్తూరు జిల్లాలోనే ఈ మామిడికి సంబంధించినటువంటి గొడవ అంతా. చిత్తూరు మామిడికాయ అంటారు. ఈ చిత్తూరు కాయ అన్నటువంటి దాన్నే అక్కడ ఎక్కువగా ఈ పల్ప్ ఫ్యాక్టరీలు, అంటే దాని గుజ్జును తీసి దాంతో జ్యూస్లే తయారు చేస్తారా, లేకపోతే రకరకాలైనటువంటి తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలకి అమ్మేటటువంటిది అక్కడే తయారు చేసేటటువంటి ఎన్ని నడుస్తున్నాయి. అట్లాంటి ఫ్యాక్టరీలకి వాళ్ళు ఎంత కొనాలి అనేది వాళ్ళు ఇష్టమని చెప్తారు. వాళ్ళు ప్రభుత్వం మేము చెప్పిన రేటుకి కొనండి అంటది, అది పట్టించుకోరు వాళ్ళు. తాజాగా 8 రూపాయలకు కొనమని ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు 4 రూపాయలకి 3 రూపాయలకి కొంటుంటే అదేమంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో 4 రూపాయలకే మాకు అమ్ముతున్నారు కేజీ, అట్లాంటి మేము ఎందుకు కొంటాం అని చెప్పేసి వాళ్ళందరూ ఆపేశారు. ప్రభుత్వం ముందు 8 రూపాయలు వాళ్ళని చెల్లించమంది, దానికి 4 రూపాయలు తామాదనంగా చెల్లిస్తామని. వాళ్ళు అసలు ఒక్కటి తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో ఇప్పుడు రైతులు అక్కడ ఆగ్రహం, ఆవేశం, ఆవేదన నడుస్తుంది గత కొన్ని రోజుల నుంచి. దాన్ని జగను ప్రశ్నించడం, అదే సందర్భంలో పత్రికల్లో, తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనేమో అవన్నీ పెద్దిరెడ్డి మనుషుల ఫ్యాక్టరీలు అందుకే పట్టించుకోవట్లేదు అంటాం. నిన్న పెద్దిరెడ్డి స్వయంగా మాట్లాడి ఎందుకు పట్టించుకోవట్లేదు, మా వాళ్ళు అయితే అరెస్ట్ చేసుకోండి నో ప్రాబ్లం, నా మీద కూడా కేసు పెట్టుకోండి నో ప్రాబ్లం, 90% ఆ ఫ్యాక్టరీలన్నీ తెలుగుదేశం వాళ్ళు అయ్యానని ఆయన ఆరోపించడం, ఇదంతా నడిచింది. వాళ్ళు చంద్రబాబు కుప్పంలోనే వరుసగా ఈ మా మంచి ప్రభుత్వపు కార్యక్రమంలో భాగంగా కుప్పంలో 2వ రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో మీటింగ్ జరిగింది. రైతులు అడిగారు, ఇట్లా రైతులు లేదు నేను చెప్పాను 8 రూపాయలు అంటూ, మీరు ఖచ్చితంగా కొనాల్సిందే, అలాగే మేము 4 రూపాయలు ఇస్తాం అంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 15 రోజులు అయిపోయింది చెప్పి, కొన్నోళ్ళు లేడు, పారబోసారు. ఇప్పుడు మళ్ళీ అదే మొక్క చెప్తున్నారు. మరి ఎవరు తీసుకుంటారు? ఇప్పటికైనా తీసుకుంటారా? ఇప్పటికే మామిడి రైతుల విషయంలో నేను ఇన్వాల్వ్ అయినంతగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యలేదు అంటూ నిన్న కుప్పంలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు జరిగింది ఇది. మరి ఇప్పుడైనా కొంటారా? చూడాలి.